ಕಾಡಿಂದ ಹಡಿ ಒಳಗೆ ಇಂಥ ಗುಂಡುಗುಣ್ಣ ಕಾಡಿನೊಳಗೆ ಇಂಥ ಸೊಪ್ಪನ ಗುಡಿಸಲೊಳಗೆ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗುಕ್ಕೆ ನನಗೆ ಮನಸ್ಸು ಬರುದಿಲ್ಲ ಕಳ್ಳ ಸಂಖ್ಯೆಣ್ಣೆ ನನಗೆ ಬಲಗೈ ಭಾಷೆ ಕೂಡೆಂಡೆ ನನ್ನ ಕೊರದು ರಂದಿಗೆ ಕಳವೆಂಡೆ మందార పూలు బాగానే కాస్తాయి. శివరాత్రి కదా దేవుడికి పెట్టాలి, ఎవ్వరు తెంపకుండా చూసుకోవాలి. కాయలు నేలేవు మంచిగా తిందాం. అజ్జయ్ ఏంటి మమ్మీ అప్పటి నుంచి పూలతో మాట్లాడతాను. ఇదో పూలతో ఏమో చట్నీ ఆడుకునేటోని పిలిచినావు. కొడుక దవ్వ వలగాలి. ఈ బొద్దు చదువులా లేదు, ఈ బొద్దు చదువులా లేదు. అమ్మో దీంతో ఎక్కువ మాట్లాడితే కుడుతుంది. ఏంటి మమ్మీ పిలిచావు? అబ్బా ఏం యాక్టింగ్ రా, గుండెను పట్టేటట్టుందిరా, గుండెను పట్టేటట్టుందిరా. రేపు శివరాత్రి రా, పూలు ఎవరిని కొయ్యనీయకుండా కొంచెం చూడు. అయ్యి అబ్బా శివరాత్రిరా, రేపు నేను స్కూల్ కావలేదు. అబ్బా రేపు లేట్గా లేట్గా. అబ్బా నీకు అన్ని మీ అయ్య బుద్ధులు వచ్చినాడు. చిన్నప్పుడు అన్ని నీ బుద్ధులే వచ్చినాయి అన్నావు కదా మమ్మీ. నువ్వే అమ్మా నువ్వు తక్కువ అని కాదురా. అరే అన్నయ్య ఎవ్వరు దావత్ ఫోన్ చేస్తలేడేంద్రా. అవునరా నేను కూడా చెప్తానరా. నేను ఏ ఇంట్లో తోటకూర అనిందట అమ్మ. ఇంకా తోటకూర తినే ముఖవాడా మనం కౌసు లేకుండా ఎప్పుడైనా ముద్ద తిన్నావా మనం? బయటకు పోయి చదువుతాం పా. అప్ప నీ అయితే ఎవరెప్పుడు దొరకడా 2 కోట్లు మాట్లాడదాం పా. మనమన్నా అనుకుందాం. ఇక సలీం అన్న ఫోన్ చేసి 2 కిలోల చికెన్ మంచి గొట్టు పెట్టాను అన్న. సరే లెగ్ పీస్ కూడా చెప్తారండి. నాకు లివర్లు అయితే ఖచ్చితంగా, లివర్ గుండెకాయలు. సరే అది లేకుండా అయితే ఆడ కూర. మరి అదే మరి కళ్ళు కూడా చెప్పే ఇక చెప్పుదా. ಇಂಥ ಸೊಪ್ಪನ ಗುಡಿಸಲೊಳಗೆ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗುಕ್ಕೆ ನನಗೆ ಮನಸ್ಸು ಬರುದಿಲ್ಲ ಕಳ್ಳ ಸಂಖ್ಯೆಣ್ಣೆ ನನಗೆ ಬಲಗೈ ಭಾಷೆ ಕೂಡೆಂಡೆ ನನ್ನ ಕೊರದು ರಂದಿಗೆ ಕಳವೆಂಡೆ అత్తమ్మ రేపు శివరాత్రిగా ఏమేం చేద్దాం? జాగారం ఒక్క పొద్దుందాం, బోనం పోసుకుందాం, పాశం వండుకుందాం, దీపం పెట్టుకుందాం, అన్ని పనులు చేసుకుందాం, బోనం వండుకుందాం. జాగారం ఒక్క పొద్దు ఉండాలి. నీ తెలియదు అనే పోతే అడుగుతాను. జాగారం ఉండా, దీపం ముట్టివా, కొబ్బరికాయ కొట్టవా, పలానా మర్చి పెట్టవా, అయిపోయిందా? సరే జాతరకు పోవుడు లేదా? నువ్వు రాకున్నా మంచిగా మేము ఇద్దరం పోతాం. పోతుంది నాతోనే పని. నా పనులు అయినా అన్నీ అయిపోయినాయి. పండువాయి కండువాయి నాతో ఏమున్నది నీకు అక్కరా? ఓరి ఏమున్నది, నీదే ఉన్నది రాజ్యం. ఇంకా తెలియదా ఎలా పెట్టది? ఓ నాకేం ఎవరు నాకేం చేసుకుంటున్నా. చింతకాయతో మతిగా పొట్టుది. ఏ పూజ కానీ ఏ పూజ జాతరే పోతారు జాతర. అరే అన్నయ్య ఇంత మనం చికెన్ తిన్నా మళ్ళీ తెల్లారే చికెన్ మీద లప్ప గులుతుందిరా మనసు. అవునరా తమ్ముడు, అవునా కళ్ళు కాకుండా చికెన్ తింటే కేవీర్రా. ఉంటదిరా ఎందుకు ఉండదు, భలే టేస్ట్ ఉంటది. కోళ్ళకేమో బర్డ్ ఫ్లూ వస్తుంది కానీ ఆ కోళ్ళు తినే మీకైతే ఏ బర్డ్ ఫ్లూ వస్తలే. మంచిగా యాక్టివ్గా ఉండాలి మీరు. ఏందిరా మీరు ఇంత కౌసుగాలు తయారయ్యారు? కౌసు లేని ముద్దే దిగదాట చేస్తాలు. అబ్బా నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తున్నావారా? నువ్వు చచ్చిపోయిన కోళ్ళను ఎవరు చేయడం ముందు తీసుకెళ్ళి అనుకున్న మొక్కపోని నువ్వు మాకు నీతులు చెప్తున్నావారా? అబ్బా నాకంటే ఫస్ట్ మీరే తెచ్చుకుంటారు అదరా చచ్చిపోయిన కోళ్ళు. దాంట్లో ఏ పేద ఉన్నాయని మీరు తీసుకోగానే ఏరుకోగా మిగిలింది నేను తెచ్చుకుని అనుకుంటా కాదురా. అంటే చచ్చిపోయిన కోళ్ళని తింటానని ఒప్పుకున్నావు కారా? నువ్వు పెద్ద దొంగలేరా? నువ్వు దొంగలే పెద్ద లంగాడు. మనమేమంటే వాకన లంగాడున్నాడు. వీడు బట్టలు వచ్చే కోళ్ళం కూడా వదిలిపెట్టాడు. మరి ఏమనుకుంటారా? మీతోటే కాదురా తిరిగేది. నీ బుద్ధులు రాకుంటే ఏ బుద్ధులు వస్తాయిరా? అరే లడ్డు కొడితే బూంది అవుతావు. వచ్చిన సంగతి ఫస్ట్ ఏంటో చెప్పు నువ్వు. అరే లడ్డు కాదు బూంది కాదు, జాతర స్టార్ట్ అయిందిరా. శివరాత్రి వేళ జాతర. ఎప్పుడు పోదాం? అరే రేపు శివరాత్రి రాగా మనం గిట్ల మర్చిపోయాను. అవును కదా. అసలు ఇవన్నీ ఫోన్ చేసి ఫస్ట్ చికెన్ క్యాన్సిల్ చెప్పాలి. చెప్తుంది రేపు. అరే రేపు పొద్దుగాల గంగ స్నానం చేసి పోదాం. రేపు పొద్దుగాల రెడీగా ఉండండి. సరే ఓకే. అరే రేపు జాతర ఫుల్ ఎంజాయ్ అయిపో. నువ్వేం కొనుక్కుంటావురా? ఏదో పిప్పి అనుకుంటా. ఏదో ఒక బుల్డోజర్ ఒక ట్రాక్టర్ తీసుకుంటారా? ట్రైన్ వద్దా? సెల్ ఫోన్ కూడా తీసుకుంటా నేను అక్కడ. ట్రైన్ వద్దా? అరే తమ్ముడు
అక్క రేపు శివరాత్రి గుర్తున్నా? ఉన్నది. రేపు జాగారం చేయాలి, దీపం ముట్టియాలి. నేనా? నీసు గిట్లా ముట్టియావా? నేను ముట్టియనే, ఇంకా అన్నగాని చెప్పు. నాకే ఉన్నా భక్తి నీకు లేదా? రేపు నీసు గిట్లా తినావు, బొక్కలు మొత్తం విరగొడతా, బొక్కలు మొత్తం విరగొడతా. నా బొక్కలే కొట్టడానికి నువ్వు అత్తగారి నుంచి వచ్చినావా అని అంత చిన్నప్పుడే మంచిగా ఉన్నారు, పెద్దవిన్నాక గలి తయారవుతారు, పెద్దవిన్నాక గలి తయారవుతారు. పాపం అప్ప నుంచి చూస్తానే ఆకలి అవుతున్నాయి కావచ్చు. నువ్వు గడ్డేద్దాం. మా అన్నగారు బాగానే పని చేస్తాడు కదా, జాతర పోవడానికి అమ్మని కాకపట్టడానికి ఎంత చేస్తాడు. ఎంత లంగగాడి సూపర్ అన్నయ్య. అమ్మ పని అంతా అయిపోయింది, జాతర పోతుంది. జాగారం కాదు కొడుకు, ఎటు పోతావు జాతర? అబ్బా ఊర్లో జాతర అయితే ఈ జాగారం అయినాక సరే కానీ 2000 జాతర వేసినాక జాగారం ఉంటాం. ఆదురా కొడుక, జాగారం ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. నీకు జాతర ముఖ్యం కాదు, జాగారం ఉండాలి. పైసల్లో వేళ్ళు జాగారం ఒక్క పొద్దు ఉంటేనే మంచిగా ఉంటది. ఇయ్యాల కాకపోతే రేపు పోయేది ఏమైతుందిరా కొడుక? జాగారం ఏమైనా ఎంజాయ్ చేసినట్టే జాతరలా. నువ్వు క్రేన్ కొనుక్కుంటానా క్రేను పైసలు అడగద్దురా, దేవుని కోపం వస్తుంది. జాగారం ఉంటే దేవుడే మనకు పైసలు ఇస్తాడు. అరే ఇంద్ర అవతారం మంచిగా సెట్ అయినాం నువ్వు నేను. అరే మనకి ఇంద్ర ఈ పరిస్థితి, ముక్క లేకుండా అన్నం కూడా తినకపోయాను. నువ్వు జాగారం ఎట్లుంటావురా? ఏం చేస్తాం రా, సంవత్సరానికి ఒక రోజు ఉండాలి, తప్పదు. సరే ఇంకేం చేద్దాం, శివయ్య తలుచుకుంటే జోగైతే అడుగుదాం పయ్యా. హర హర మహాదేవ శంభో శంకర, శివయ్య మహాదేవ శంభో శంకర భయంకర. అమ్మా యోగేయాలమ్మా, ఏ ಭಕ್ತలు వచ్చినాం. ಕಾಡು ನರಮಂಡ್ರಿ ಶಬ್ದವಿಲ್ಲ. ಇಂಥ ಆನಂದ ಹಡಿ ಒಳಗೆ, ಇಂಥ ಗುಂಡು ಗುಂಡ ಕಾಡಿನೊಳಗೆ, ಇಂಥ ಸೊಪ್ಪನ್ನು ಗುಡಿಸಲೊಳಗೆ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೇ. ನನಗೆ ಮನಸ್ಸು ಬರುದಿಲ್ಲ ಕಳ್ಳ ಸಂಖ್ಯೆಣ್ಣೆ, ನನಗೆ ಬಲಗೈ ಭಾಷೆ ಕೂಡೆಂಡೆ, ನನ್ನ ಕೊರದೋರೊಂದಿಗೆ ಕೆಳವೆಂಡೆ. ಕೋಲ ಮಂಡೆ ಜಂಗಮ ದೇವ ಕೋರೆಣಿಗೆ ದೇ ಮಾಡವರೇ. ಕೋಲ ಮಂಡೆ ಜಂಗಮ ದೇವ ಕೋರೆಣಿಗೆ ದೇ ಮಾಡವರೇ. ಗೊಂಡುಗೊರಣ್ಣ ಕಾಡು ನರಮಂಡ್ರಿ ಶಬ್ದವಿಲ್ಲ. ಇಂಥ ಆನಂದ ಹಡಿ ಒಳಗೆ, ಇಂಥ ಗುಂಡು ಗುಂಡ ಕಾಡಿನೊಳಗೆ. ఇంకా పొద్దు వర్షం ఇంకెప్పుడు ఎత్తారా జాతర? కోటి జాతర, జాగారం జాగారం మీ మొక్కలకు జాగారం కూడా ఉంటారా? జోగు 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 కూడానా? అన్నయ్య ఇదంతా కలరా? కలనే.